హాయ్, వెల్కమ్ టు టెక్సైజ్ కోడర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్లాస్క్ గురించి నేర్చుకుందాం. ఫ్లాస్క్ అనేది పైథాన్ వెబ్ ఫ్రేమ్వర్క్ అనమాట. సో మీకు డౌట్ రావచ్చు, మనకి జాంగో కూడా ఉందిగా వెబ్ ఫ్రేమ్వర్క్, ఫ్లాస్క్ ఎందుకు యూజ్ చేయాలని. సో మీ డౌట్లన్నీ ఈ వీడియోలో చెప్తాం. అసలు ఈ వీడియోలో ఏం నేర్చుకుందాం అంటే, ఫ్లాస్క్ అంటే ఏంది, ఫ్లాస్క్ని ఎప్పుడు యూజ్ చేస్తాము, సో ఫ్లాస్క్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అలాగే ఫ్లాస్క్కి డిజాంగో డిఫరెన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు వాట్ ఈస్ ద ఫ్లాస్క్ నేర్చుకుందాం. ఫ్లాస్క్ అనేది లైట్ వెయిట్ వెబ్ అప్లికేషన్ అనమాట. ఓకేనా. సో ఇది ఏంటంటే WSGI టూల్ అండ్ జింజర్ 2 టెంప్లెట్ మీద ఇది ఫ్లాస్క్ అనేది బేస్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఫ్లాస్క్ని మైక్రో ఫ్రేమ్వర్క్ కూడా అని కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది లైట్ వెయిట్, అంటే చాలా సింపుల్గా ఉంటుంది అనమాట నేర్చుకోవడానికి కూడా. సో అందుకే దీన్ని మైక్రో ఫ్రేమ్వర్క్ అని కూడా మనం పిలవచ్చు. ఇప్పుడు మనం WSGI అంటే నేర్చుకుందాం. సో WSGI అంటే వెబ్ సర్వీస్ గేట్వే ఇంటర్ఫేస్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే వెబ్ సర్వర్స్కి అండ్ వెబ్ అప్లికేషన్కి మధ్యలో కమ్యూనికేట్ చేయడం కోసం ఇది యూజ్ చేస్తుంది. కింద డయాగ్రామ్ చూడండి, లెఫ్ట్ సైడ్ ఏమో మనకి వెబ్ సర్వర్స్ ఉన్నాయి, రైట్ సైడ్ ఏమో వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో ఈ రెండింటికి, వెబ్ సర్వర్స్కి వెబ్ అప్లికేషన్కి కమ్యూనికేట్ చేయడం కోసం మనకి ఒక మిడిల్ వేర్గా ఇది యూజ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ WSGI అనమాట. మనం జింజర్ 2 అంటే నేర్చుకుందాం. జింజర్ 2 అంటే ఏం లేదండి, వెబ్ ఫ్రేమ్ వర్క్ ఉంటాయి కదా. సో ఇదేంటంటే డైనమిక్ వెబ్ పేజెస్ నుంచి రెండర్ చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తాం. డైనమిక్ వెబ్ పేజెస్ అంటే మనకి HTML పేజ్, XML పేజెస్ ఉంటాయి కదా, వాటిని డైనమిక్ వెబ్ పేజెస్ అంటారు. ఆ పేజెస్ నుంచి సర్టెన్ డేటాని రెండర్ చేయడం కోసం ఈ టూల్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ కింద ఒక డయాగ్రామ్ అబ్జర్వ్ చేసుకోండి, ఇది నా ఫ్లాస్క్ అప్లికేషన్. ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ జింజర్ 2 టెంప్లెట్ ఏం చేస్తుందంటే HTML పేజ్ నుంచి నాకు డేటాని రెండర్ చేసి ఫ్లాస్క్ అనేది సెండ్ చేస్తాం అనమాట. సో దానికోసమే దీన్ని యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం ఫీచర్స్ చూసుకుందాం, ఫ్లాస్క్ ఫీచర్స్. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఫ్లాస్క్ అనేది డీబగ్గింగ్ చాలా ఈజీ ఉంటుంది. రెండోది వచ్చేసి రెస్ట్ఫుల్ రిక్వెస్ట్ హ్యాండిల్, అంటే REST API కాల్స్ ఉంటాయి, HTTP మెథడ్స్. సో వాటిని ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇంకోటి అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. ఇంకోటి వచ్చి ఫ్లెక్సిబుల్ కాన్ఫిగరేషన్, అంటే మనం ఈ ఫ్లెక్సిబుల్ కాన్ఫిగరేషన్ అంటే మనకి ఏ విధంగా ప్రాజెక్ట్ కావాలి, ఏ విధంగా నీకు అప్లికేషన్ డెవలప్ చేయాలో అది మనకి కావాల్సిన విధంగా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇంటిగ్రేటెడ్ విత్ యూనిట్ టెస్టింగ్, అంటే ఇది యూనిట్ టెస్ట్ తోడితే ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్యూచర్స్ ఆఫ్ ఫ్లాస్క్. ఇప్పుడు మనం ఫ్లాస్క్ అడ్వాంటేజెస్ చూసుకుందాం. ఒకటి లైట్ వెయిట్ అండ్ సింపుల్, అంటే ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, సింపుల్గా మనం నేర్చుకోవచ్చు. ఇంకోటి ఫ్లెక్సిబిలిటీ, అంటే మనకి ఏ విధంగా అప్లికేషన్ డెవలప్ చేసుకోవాలో అది ఈజీగా చేసుకోవచ్చు. ఇంకోటి మాడ్యులర్ అండ్ ఎక్స్టెన్సిబుల్, అంటే ఇది డిఫాల్ట్గా మాడ్యులరే వస్తుంది అండ్ మనం ఏవైనా డేటాబేస్ కనెక్షన్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి బిల్ట్ ఇన్ డెవలప్మెంట్ సర్వర్, అంటే ఇది ఆల్రెడీ డెవలప్మెంట్ సర్వర్ అయ్యే వస్తుంది. సో మనం కొత్తగా క్రియేట్ చేసుకునే అవసరం లేదు సర్వర్స్ అనమాట. ఇంకోటి ఏంటంటే స్మాల్ అప్లికేషన్ని డెవలప్ చేయడానికి ఫ్లాస్క్ అనేది చాలా గ్రేట్ఫుల్ అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అడ్వాంటేజెస్. ఓకేనా. ఇప్పుడు ఫ్లాస్క్ డిసడ్వాంటేజ్ ఏందో చూద్దాం. ఒకటి, లార్జ్ అమౌంట్ ఆఫ్ అప్లికేషన్స్ని మనం ఫ్లాస్క్తో బిల్డ్ చేయలేము, లిమిటెడ్ ఫంక్షనాలిటీ ఉంటుంది. ఇంకోటి ల్యాక్ ఆఫ్ డేటాబేస్ అండ్ ORMs అనమాట. ఇంకోటి ఆఫర్స్ లిమిటెడ్గా ఉంటాయి కంపేర్ టు డిజాంగో అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఫ్లాస్క్. ఫ్లాస్క్ని ఎలా ఇన్స్టాల్ చేద్దాం చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం క్రియేట్ ఎన్విరాన్మెంట్, అంటే మనం ఫస్ట్ పైథాన్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో పైథాన్ అట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, అందరికి తెలుసుగా. వన్స్ పైథాన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పైథాన్ లొకేషన్కి వెళ్ళి పిప్ ఇన్స్టాల్ ఫ్లాస్క్ అని కొడితే, మనం ఎంటర్ చేస్తే మనకి ఫ్లాస్క్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఓకేనా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ఫ్లాస్క్. ఇప్పుడు మనం ఫ్లాస్క్ డిజాంగోకి డిఫరెన్స్ నేర్చుకుందాం. ఫ్లాస్క్ అనేది మైక్రో ఫ్రేమ్వర్క్ అనమాట, డిజాంగో అనేది ఫుల్ స్టాక్ ఫ్రేమ్వర్క్ అనమాట. సో ఫ్లాస్క్లో ORM మెథడ్స్ అనేది ఉండదు. సో మనం ఏం చేస్తామంటే SQL స్కీమాస్ని యూజ్ చేస్తాం. కాకపోతే డిజాంగోకి బిల్టిన్గా ORM మెథడ్ ఉంటుంది. అండ్ ఫ్లాస్క్లో ఇంటర్ఫేస్ ఉండదు, అంటే అడ్మిన్ ఇంటర్ఫేస్ ఉండదు. సో నీకు అడ్మిన్ ఇంటర్ఫేస్ కావాలంటే ఎక్స్టర్నల్గా మనం ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. కాకపోతే డిజాంగోలో డిఫాల్ట్గా అడ్మిన్ ప్యానల్ అనేది ఉంటుంది. సో ఫ్లాస్క్లో రూటింగ్ అనేది చాలా సింపుల్ అండ్ ఫిక్సిబుల్, అండ్ డిజాంగోలో రూటింగ్ అనేది స్ట్రక్చర్డ్ అనమాట. సో ఈ ఫ్లాస్క్ లెర్నింగ్ అనేది బిగినర్స్కి చాలా ఈజీ అనమాట. డిజాంగో అనేది కొంచెం కాంప్లెక్స్ అనమాట. సో పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అంటే ఫ్లాస్క్ అనేది బెటర్గా ఉంటుంది స్మాల్ అప్లికేషన్స్కి. డిజాంగో అనేది
లార్జ్ అప్లికేషన్స్కి పర్ఫార్మెన్స్ బాగుంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్లాస్క్ అండి, అండ్ ఫ్లాస్క్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లాస్క్ అండ్ డిజంగో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.